పార్లమెంటు సమావేశాలు 3 రోజుల విరామం తర్వాత మళ్లీ ప్రారంభం కానున్నాయి. 18వ లోక్సభ మొదటి సెషన్ రెండో వారంలో 3 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అనంతరం ఎన్డీఏ ప్రతిపక్షాలకు మధ్య నీట్ పేపర్ లీక్ అలాగే అగ్నిపథ్ పథకం వరకు ఉభయ సభల్లో వాడివేడి చర్చలు జరగడంతో జూలై 1కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవాళ కూడా నీట్ లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. గత వారం వాయిదా పడిన సభలు పునఃప్రారంభం కాగానే విపక్షాలు దీనిపై ఆందోళన వినిపించేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. ఇక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. తీర్మానంపై చర్చకు లోక్సభ 16 గంటల సమయాన్ని కేటాయించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఇక ఇప్పటికే కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికి ప్రాధాన్యమిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్లు జారీ లాంటి అత్యాధునిక కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. ఇక కొత్త చట్టాల్లో మహిళలకు పెద్దపీట వేశారు. ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసుల నమోదు, ఫిర్యాదుల నమోదు వంటివన్నీ జరుగుతాయి. కొత్త చట్టాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్షల వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత జీరాం రమేష్ స్పందించారు. నీట్ రగడపై పార్లమెంటు వేదికగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయంపై తమ డిమాండ్లను లోక్సభ, రాజ్యసభ ముందుంచుతామని చెప్పారు. అన్ని పరీక్షలను ఎన్టీఏ ప్రైవేటు కంపెనీల ద్వారా నిర్వహిస్తోంది. ఇక స్కామ్లు ఎక్కడి నుంచి వెలుగు చూస్తున్నాయో గమనించాలని అన్నారు. నీట్ వివాదం, ప్రశ్న పత్రాల లీకేజీ, నీట్ యూజీ పరీక్ష రద్దు వంటి అంశాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. चर्चा शुरू होगी लोकसभा में, राज्यसभा में हमारी मांग रखेंगे. ये एनटीए नेशनल टेस्टिंग एजेंसी क्या करती है? सभी निजी कंपनियों द्वारा टेस्ट कराती है. इसमें ही घोटाले कहाँ से निकले हैं? बिहार, गुजरात, मध्य प्रदेश, यहीं से तो निकले हैं. ये तो बीजेपी शासित देश हैं. तो इस पर चर्चा होगी. और अभी पार्लियामेंट का सत्र और 3 दिन बाकी है. इसमें सिर्फ राष्ट्रपति के भाषण पर जो मोशन ऑफ थैंक्स है उस पर ही चर्चा होगा. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు మోదీ. మన్ కీ బాత్ ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయంగా దేశం సాధించిన ఘనతలను ప్రజలకు వివరించారు మోదీ. కశ్మీర్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అటు భారతీయుల కోసం కువైట్ ప్రభుత్వం ప్రత్యేకంగా హిందీ ప్రోగ్రాంను ప్రారంభించిందని తెలిపారు. దీనిపై కువైట్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ऐसे देशवासियों की चर्चा करेंगे जो अपने कामों से समाज में, देश में बदलाव ला रहे हैं. हम चर्चा करेंगे हमारी समृद्ध संस्कृति की, गौरवशाली इतिहास की और विकसित भारत के प्रयास की. साथियों, फरवरी से लेकर अब तक जब भी महीने का आखिरी रविवार आने को होता था, तब मुझे आपसे इस संवाद की बहुत कमी महसूस होती.